రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో ఈనాటి శిలువ ధ్యానముల మరి ఈ కార్యక్రమమునకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని ఉన్నత కృపలో మనము ప్రార్థించి ఎదురు చూస్తున్న రీతిలో ఎన్ని ఆటంకములు వచ్చినను మరి క్రమమును తప్పక దేవుని చిత్తాన్ని బట్టి కొనసాగిస్తున్నటువంటి శిలువ ధ్యానములలో మరి నాడు ఒక ప్రత్యేక ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ మన యొక్క ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ కమిషనరీ రెవరెండ్ డాక్టర్ కిన్నెర రామ్ ప్రసాద్ గారు అయ్యగారు అందరికీ సుపరిచితులు. మన యొక్క ఈ ప్రాంతంలోన్న ఈసీఐ మందిరాలన్నిటినీ నిర్మాణంలోను, సంఘ కాపులను నడిపించటంలోను, సంఘాభివృద్ధిలోను మరి ఎంతో కృషితో ముందుకు సాగుతున్నటువంటి దేవుని దాసులు. మరి నిన్నటి దినమున కొంత శరీర అస్వస్థత అనగా బీపీ అనేది కొంచెం హై బీపీ రావడం వలన మరి ఆరోగ్యం కొంత అనారోగ్యంతో ఉండటంతో వారు ఒంగోలు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వారి కొరకు మనము ఒక ప్రత్యేక ప్రార్థన చేసుకుని అనంతరం మన కార్యక్రమానికి వెళదాం. అందరూ కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుడు ప్రార్థన యొక్క శక్తిని అనేక మంది రోగులను స్వస్థపరిచిన అనేక కార్యాలను మనం లేఖనాల్లో చూస్తున్నాం. మరి దైవజనులు ఆరోగ్యముతో ఆయుష్తో మరి ఉన్నట్లయితే మన యొక్క సంఘాల యొక్క సేవ పనిభారమును ఇంకా బహుగా వాడబడే పాలిభాగస్తులుగా ఉంటారు. కనుక సంఘాలు ప్రార్థించినప్పుడు సేవకులకి మరి ఆరోగ్యము విడుదల ఉంటుంది. సేవకుల కుటుంబాలను కొరకు సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ ప్రార్థించాలి. సంఘం అంతటి కొరకు సేవకుడే ప్రార్థిస్తాడు. కనుక మరి ఆయన యొక్క ఆరోగ్యానికి దేవుడు చక్కటి ముద్ర వేయలాగున సంపూర్ణమైన ఆరోగ్యంతో మన మధ్యలో అనేక కార్యములు చేయలాగున దేవుడు ఘనకార్యములు చేయునుగాక. ప్రార్థన చేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతులపైన ఆసీనుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో చల్లని వేళలో ఈ శ్రమల దినాల కూడికల్లో ప్రభువా, ఎదుగు తండ్రి, విశేషంగా ప్రభువా నీ దాసుని కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయనా. దాసునికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నీ దాసుని లేవనెత్తండి. నీ దాసుడి యొక్క అరికాల నుంచి నడిజుట్టు వరకు తాకండి. మీ గాయపడిన హస్తమున్నైనా ఆ బిడ్డపై సంతుష్టిగా కుమరించమని నాయనా. ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగునుగాక నాయనా. ప్రతి కండరములు, ప్రతి నరములు, ప్రతి రక్షప్రోక్తను మీ గాయపడిన హస్తము చేత తాకబడి సంపూర్ణమైన ఆరోగ్యము చేత సంఘములలో ప్రభువా అనేక గొప్ప కార్యములు చేయుటకు నీ దాసుని లేవనెత్తుదురుగాక ఆయన ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలపై మీకు అనుదృష్టించండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఎదుగో తండ్రి, అనేక అద్భుత కార్యముల ద్వారా ప్రభువా, ఆశ్చర్య కార్యముల ద్వారా మీపై విశ్వాసము ద్వారా ప్రభువా ప్రార్థిస్తున్నాం నాయనా. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరచునని మీరు సెలవిచ్చారు. అయినా నీ దాసుని యొక్క ప్రతి బలహీనత నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. డాక్టర్లకు మంచి జ్ఞానమును దయచేయండి నాయనా. నీ బిడ్డను మీరు తాకండి నాయనా. మీ కనుదృష్టిని బిడ్డపై ఉంచండి నాయనా. ప్రతి విధమైన పరిస్థితులని యేసు నామములో పరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇదిగో సంఘమంతా ప్రార్థిస్తుండగా ప్రార్థించిన ప్రతి బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి.
నీ దాసులు ఉన్నతమైన ఆరోగ్యం చేత మరలా మా మధ్యలోనైనా మీకు సాక్షులు ఉండ కృపనిమ్మని నేను మరి హాస్పిటల్ ఉంటుండగా కావలసిన ఆర్థిక, శారీరక, మానసిక సంతృష్టి కలిగినటువంటి శక్తిని దయచేయమని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అక్కను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, బిడ్డలు బట్టి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, సంతానమంతులు కూడా నీకు పిల్లెత్తి పట్టమని, సహోదరులు కూడా నాయన బిడ్డకు మరి వారి యొక్క ప్రార్థనలు బట్టి సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఎత్తిపట్టమని నాయన ఈ రాత్రికాల సమయంలో నీ దాసుల పక్షముగా మేము విజ్ఞాపన చేస్తుండగా మా ప్రార్థనపై మీ కనుదృష్టి బిడ్డను ఇప్పుడే మీరు తాకినందుకై యేసు నామములో ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, ప్రతి బలహీనత విడుదల కలుగునుగాక. నాయన నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నాను. నీ చిత్తంలో బిడ్డను ఆయన వాడబట్టు కావలసినటువంటి సంతుష్టి అయిన బలముతో నింపి పట్టమని ఈ రాత్రికాలపు నాయన ఆశీర్వాదాలు నిండారుగా కుమ్మరించమని మా ప్రభువును, మా రక్షకుడును, నజరేయుడైన యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. అరే నేటి దినమున ఈ కారణం చేతనే మనం కలుసుకోలేకపోయినాం. ఏ విధము చేతనైనను దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సమస్తము సమకూడి జరుగుతున్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి గనుక ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు మన జీవితాల్లో కొనసాగించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. మందైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతు పత్తిదారి విగత మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రలుగా మనల్ని పారవేసినప్పుడు పొంగిపొరలే పాత్రలుగా ఆయన మనం నింపులాగా ఆయన అడుగుదాం. పనికిరాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా పనికిరాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా సువార్తలోని పాత్రలని యేసుని పగడుచుందా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము. కుమ్మరి ఓ కుమ్మరి జగతు పత్తిదారి జగత మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా
చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనచునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు అడుగెత్తి నన్ను పట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే పాదములు పట్టి నీ పాదములు పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతి దారి జగతమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. మంచిది. దేవుని ఉన్నతమైన నామములో ఈనాటి శిలువ ధ్యానముల కొరకై చిన్న ప్రార్థన చేసుకొని మరి వర్తమానం కొరకై సిద్ధపడదాము. దేవుని బిడ్డలతో ఏమైతే మాట్లాడినా ఉన్నాడో అందరము కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించుదాం. అందరూ కళ్ళు మూసి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతుల పైన ఆసీనుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో చల్లనైనటువంటి నాయన ఈ వాతావరణంలో నెలలైన నీ మాటలు వినటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ శిలువ ధ్యానములు ప్రభువా కొనసాగుతుండగా నీ పక్షం నిలబడుతున్నటువంటి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వచ్చి రాని మాటలతో అల్పులైన మమ్ములైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పాదాల చెంద మీ పక్షముగా అనేక మందికి సాక్షిగా నిలబడుతున్న బిడ్డను లేవనెత్తి నీ బిడ్డకు మీరు నోటికి బోరగా ఉండి ఆత్మలో అభిషేకమును నింపి నీ మాటలు ప్రభువా వింటున్న బిడలు బిడవైపు చూడక మీరుండి మాట్లాడుతున్న మాటలను గ్రహించమని, మేము మాట్లాడితే ఎవరు ఆలకించరని మీరు సెలవిచ్చారు. అవునాయన, ఒట్టి వారిని మట్టి వారిని ఎన్నిక లేని వారిని గనుక ప్రభువా మా మాటలను ఎవరు ఆలకించగా నీవు మాట్లాడితే నాయన నీ బిడలు ఆలకిస్తారు గనక నీవే బిడతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఈనాటి వర్తమానం కొరకై సిద్ధపడినటువంటి వాక్య భాగమును అది సహోదరి పింకీ కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తుండగా అందరూ కూడా జాగ్రత్తగా విని తన వైపు చూడక తనలో నుండి మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలను ఆలకించాలని ప్రభు పేరట మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ శిలువ శ్రమ దినాల కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికిని
ఆత్మీయ తండ్రికిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేది మొట్టమొదట ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు అనే అంశం మీద నేను మాట్లాడాలని సిద్ధపాటు కలిగి ఉన్నాను. అయితే మొట్టమొదట ఉపవాస ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో ఎవరు చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 20వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో మనం తెలుసుకోవచ్చు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు అనే విషయం. అయితే ఇది మొత్తం వివరించాలంటే చాలా టైం పట్టిద్ది కాబట్టి కొన్ని మాటలు ఒక స్టోరీ రూపంలో నేను చెప్తాను. 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్నెపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, ఇక్కడ ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒక వ్యక్తి ఎఫ్రామీయుల మన్నెపు ఉత్తర భాగమున, తన స్వదేశం అంట ఎఫ్రామీయుల మన్నెపు ఉత్తర భాగము, ఆయన అక్కడ నివసించుచుండేవాడు. అయితే ఆయన యూదా బెత్లెహేము అను ప్రాంతం నుంచి తన కొరకు ఒక ఉపపత్నిని తెచ్చుకున్నాడు. అయితే ఆ ఉపపత్ని తన తండ్రి ఇంటి నుంచి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా కొన్ని కారణాల చేత మళ్ళీ తన తండ్రి ఇంటికి చేరుతుంది. అది ఎక్కడ, మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు చూస్తే అది ఆమె మళ్ళీ తన దగ్గర నుంచి తన తండ్రి ఇంటికి ఎందుకు చేరుతుందో, ఆ కారణం ఏంటనేది ఇది మొత్తం చదివితే మనకు తెలుస్తుంది. అయితే మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎందుకు ఉపవాసం ఉన్నారనేది ఇప్పుడు చెప్తాను. ఈ లేవీయుడు తన ఉపపత్నిని మరలా తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడానికి యూదా బెత్లెహేము ప్రాంతంకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ యూదా బెత్లెహేము ప్రాంతం నుంచి ఈ లేవీయుడు ఆ ఉపపత్ని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత గిబియా అనే ప్రాంతంకు వారు వెళ్ళిన తర్వాత చాలా ఆలస్యం అయిపోతుంది. అంటే ప్రొద్దుగుంకి ఆ మాటని మనం 14వ వచనంలో చూస్తాం. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకెవడును వారిని తన ఇంటికి పిలువలేదు. అయితే వారు యూదా బెత్లెహేము ప్రాంతం నుంచి ఆ లేవీయుడు తన ఉపపత్నిని తీసుకొని బయలుదేరినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, అది ఏ ప్రాంతం అంటే గిబియా అనే ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆలస్యం అయిపోతుందంట. అంటే రాత్రి గడవడం చేత వాళ్ళ ప్రయాణం సాగించడానికి వారికి ఇంకా కుదరదన్నమాట. అందుకని వారు ఆ యొక్క గిబియా అనే ప్రాంతంలో ఆ సంత వీధులలో అటు ఇటు తిరుగుచు, వారి బజార్లలో అటు ఇటు తిరుగుచూ ఉన్నారంట. అయితే ఆ గిబియా అనే ప్రాంతంలో బెన్యామీనీయులు నివసిస్తూ ఉండేవారు. ఈ బెన్యామీనీయులు ఎవరు? వీళ్ళు యాకోబు సంతతి వారు. అంటే యాకోబు పిల్లలు 12 మంది గోత్రములలో ఈ బెన్యామీనీయులు కూడా ఒక గోత్రానికి చెందినవారు. వీరు ఆ గిబియా అనే ప్రాంతంలో ఉన్న తర్వాత ఈ బెన్యామీనీయులు అక్కడ నివాసం చేస్తున్నారు. వీరు గిబియాలో అటు ఇటు తిరుగులాడుచూ ఉన్నారు. అంటే వీరిని ఎవరు చేర్చుకోవట్లేదు. చాలా ఆలస్యం అయిపోయినప్పటికీ వీరు అటు ఇటు తిరుగుచున్న వీరిని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని వారు ఆ సంత వీధుల్లో అటు ఇటు తిరుగుచున్నారు. అయితే వీరు తిరగడాన్ని ఒక ముసలి వ్యక్తి గమనిస్తాడు. ఆ ఊరిలోని ఒక ముసలి వ్యక్తి, ఆ ఊరిలో ఉండే ఒక ముసలి వ్యక్తి వీరిని గమనిస్తాడు. గమనించి తన ఇంటికి వీరిని చేర్చుకుంటాడు. చేర్చుకొని వారి గాడిదలకు వారికి ఆయన భోజనం సిద్ధపరిచి, ఆ మాటని మనము 21వ వచనంలో చూద్దాం. మెట్టుకు వీధిలో రాత్రి గడవకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. అయితే ఆ ముసలి వ్యక్తి వారిని తన ఇంట చేర్చుకొని వారి గాడిదలకును వారికి భోజనం సిద్ధపరిచి
వారికి అన్నపానములు అంటే భోజనం సిద్ధపరిచి వారు విశ్రాంతి తీసుకొనుటకు అన్ని ఏర్పాట్లు ఆ ముసలి వ్యక్తి వారికి చేస్తాడు. అయితే వాళ్ళు అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు అక్కడికి వస్తారు. 22వ వచనంలో, వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుణ్ణి మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాణితో అనగా, వారు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొంతమంది పోకిరీలు, అంటే ఎవరు పోకిరీలు అంటే యవనస్తులని నేను అనుకుంటున్నా. పోకిరీలు అంటే యవనస్తులేమో అని నేను అనుకుంటున్నా. ఆ యవనస్తులు కొందరు అక్కడ ఆ ముసలి వ్యక్తి ఇంటికి వచ్చి తలుపు కొట్టి వారిని బయటికి రమ్మని చెప్పి ఆ ముసలి వ్యక్తితో చెప్తున్నారు, నీ దగ్గరకు వచ్చిన ఆ మనుషులను మా యొద్దకు పంపించు, వాళ్ళు మాకు కావాలి, వారిని మేము తీసుకెళ్తామని చెప్పి ఆ ముసలి వ్యక్తితో వారు వాదమాడుతూ ఉంటారు. అయితే ఆయన ఎంత చెప్తున్నా ఆయన పంపించను నేను, వారు ఇక్కడ వారు కాదు, ఈ దేశపు వారు కాదు, వారు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వారు, వారిని నేను పంపించను అని చెప్పి వారు ఎంత చెప్తున్నా కానీ ఆ ముసలి వ్యక్తి ఆ పోకిరి వాళ్ళు వినరు అన్నమాట. అంటే వారు ఆ ప్రాంతపు వారు వినకుండా 25వ వచనంలో చూస్తే, అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను కనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచూ నుండిరి. వారు ఎందుకు వచ్చారంట? వారు ఎందుకు వచ్చారంటే ఆ రాత్రి అంతా ఆమెను చెరపడానికి వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చారంట. అయితే ఆ ముసలి వ్యక్తి ఇంటికి వచ్చి ఆ ముసలి వ్యక్తితో బలవంతంగా వారిని మా యొద్దకు పంపించు, లేదంటే మేము ఒప్పుకోమని చెప్పి ఆ వ్యక్తిని పంపించమని, ఆ ఉపపత్ని ఉంది కదా లేవీడితో పాటు, ఆమె కోసం వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆమెను చెరపడానికి, ఆమెను పాడు చేయడానికి. ఆ రాత్రంతయు ఆ ముసలి వ్యక్తి ఇంటికి వచ్చి వారు ఆమెను తీసుకెళ్ళడానికి బలవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఆమెను రాత్రంతా చెరపడానికి, ఉదయం వరకు ఇంకా ఆమెను తీసుకెళ్ళి బలవంతంగా ఆమెను వారి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఉదయం వరకు ఆమెను చెరుపుచు పాడు చేశారంట. అయితే ఆ విధంగా చేయడం వల్ల ఆ లేవీయుడి యొక్క ఉపపత్ని ఉదయం వరకు ఇంకా వాళ్ళు ఆ విధంగా పాడు చేస్తూ ఆమెను చెరుపుచూ ఉండడం వల్ల ఆమె తెల్లవారేసరికల్లా చనిపోతుంది. చనిపోయేసరికి తన భర్త ఆమెను చూస్తాడు. చూసి ఎంతో బాధపడి ఆమెను తన శరీరాన్ని 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారికి ఒక్కొక్క ముక్కని పంపిస్తాడు. ఏం చేస్తాడంటే ఆ లేవీయుడు, ఆ మాటని మనం 29వ వచనంలో చూస్తాం. కత్తి పట్టుకొని తన ఉపపత్నిని కోసి ఆమెను ఆ కీల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. ఇక్కడ బెన్యామీనీయులు కూడా ఇశ్రాయేలీయుల గోత్రానికి చెందిన వారే కాబట్టి వారికి కూడా చేసింది ఎవరు? ఈ యొక్క అఘాయిత్యాన్ని బెన్యామీనీయులు. కానీ వారికి కూడా ఆ యొక్క ముక్కని ఆయన పంపించినట్లుగా మనకి వాక్యంలో ఉంది. ఆ 12 గోత్రంలో వారికి 12 ముక్కలుగా కోసి తన ఉపపత్నిని 12 ముక్కలు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రంలో వారికి ఆయన పంపిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు చాలా ఆశ్చర్యపోతారు అది చూసి. అప్పుడు 30వ వచనంలో, అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ ఇశ్రాయేలీయుల యొక్క గోత్రంలో వారందరూ అది చూసి చాలా ఆశ్చర్యపోయి, ఇటువంటి పని వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా బ్రతుకుతున్న అప్పటి నుంచి మనము ఆ బానిసత్వ బ్రతుకును విడిపించబడి
ఇక్కడికి వచ్చినది మొదలుకొని ఇటువంటి దుర్భరమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇంకప్పుడు ఆ లేవీయుడిని వారి దగ్గరికి పిలుచుకొని జరిగిన విషయం అంతటిని ఆ లేవీయుడిని అడిగినప్పుడు లేవీయుడు జరిగినదంతా మాది ఈ విధంగా ఎఫ్రాయిము మన్నెమందున ఉత్తర భాగము మా స్వదేశమై ఉన్నది. అయితే నేను నా ఉపపత్నిని యూదా బెత్లెహేములో నుంచి తెచ్చుకొని చుండగా మేము ప్రయాణము మధ్యలో ఆగినప్పుడు ఈ విధంగా జరిగింది. ఆ ముసలి వ్యక్తి ఇంట్లో మేము ఉన్నప్పుడు ఈ విధంగా కొందరు వచ్చి బెన్యామీనీలు మమ్మల్ని ఈ విధంగా చేశారని చెప్పి జరిగినదంతా ఆ యొక్క ఇశ్రాయేలీయులకి ఈ లేవీయుడు వివరించి చెప్తాడు. చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే అప్పుడు 20వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయులు బెన్యామీనులందరి యొద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి దోషంను పరిహరింపచేయుదమని పలికింపగా వీరేమనుకున్నారంటే ఆ యొక్క దుష్టులను ఏ విధంగా చంపేయాలని ఇశ్రాయేలీయులందరూ ఆలోచన చేసుకున్నారు. అటువంటి దుష్కార్యం చేసిన, అటువంటి చెడు పని చేసిన ఆ యొక్క బెన్యామీనులు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయాలని చెప్పి ఇశ్రాయేలీయులు ఉన్న ప్రజలు అనుకొని కొందరు మనుషుల్ని ఆ బెన్యామీనుల దగ్గరికి పంపిస్తారు. కానీ బెన్యామీనుల దగ్గరికి వెళ్ళి వారు ఏం చెప్తారంటే మనకి యుద్ధం వద్దు, ఎందుకంటే మనందరము సహోదరులము. ఈ బెన్యామీనులు ఇశ్రాయేలు గోత్రంలో వారందరూ ఒక తండ్రి పిల్లలే కదా, కాబట్టి మనందరము సహోదరులమై ఉన్నాం. కాబట్టి మనము ఎటువంటి గొడవలు మనకొద్దు, కానీ ఆ పని చేసినటువంటి ఆ దుష్టులను మాత్రమే మాకు అప్పగించండి, వారిని మేము చంపేస్తామని చెప్పి ఆ బెన్యామీనులతో వీరు చెప్తారు. అప్పుడు బెన్యామీనులు ఏమంటారంటే ఆ 2వ లైన్లో బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఈ బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు చెప్పిన ఆ మాటను వినకుండా యుద్ధం చేయడానికని సిద్ధపడతారు. వాళ్ళు ఎంత మాత్రం యుద్ధం చేయడానికే ఆలోచన చేస్తున్నారు, కానీ ఆ దుష్టులను అప్పగించడానికి వారు ఇష్టపడట్లేదు. అయితే ఇంకా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే 18వ వచనంలో వీరు లేచి బేతేలునకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులను ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఇంకా యుద్ధంనకు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులకు యుద్ధం జరగాలని ఇంకా వాళ్ళు అనుకొని యుద్ధానికి సిద్ధపడతారు. అయితే ఇశ్రాయేలీ ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తారు, మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రభువా, నీవు మాకు న్యాయం జరిగించు, ఆ లేవీనికి మేము న్యాయం జరిగించాలని ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులు 11 గోత్రంలో వారందరూ కలిపి ఒక పార్టీ లాగా ఉన్నారు, బెన్యామీనీయులు అందరూ కలిసి ఒకటి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎక్కువ మంది ఎవరున్నారు? ఈ 11 గోత్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే బెన్యామీనీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఓడిపోతారు. ఈ ఒక్క గోత్రం వారి చేతిలో ఇశ్రాయేలు యొక్క 11 గోత్రంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతారు. ఆ మాటని 21వ వచనంలో చూద్దాం. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి. ఎంతమందిని? 22,000 మందిని ఇశ్రాయేల్ ప్రజలను బెన్యామీనీయులు చంపేస్తారు. అయితే వాళ్ళు మొదటిసారి దేవునికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్తారు, కానీ అయినప్పటికీ ఓడిపోయారు. కానీ మళ్ళీ 2వ దినమున యుద్ధానికి వెళ్ళాలని మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. 23వ వచనంలో మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. వీరు ఒకసారి ప్రార్థన చేసి దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఓడిపోతారు. మళ్ళీ 2వ దినమున కూడా యుద్ధానికి వెళ్ళడానికి అని చెప్పి
దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తారు. అయితే రెండోసారి కూడా వీళ్ళు బెన్యామీనుల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఆ మాట 24వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీలు రెండవ దినమున బెన్యామీనులతో యుద్ధం చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. రెండోసారి కూడా ఏం జరిగిందంట? ఓడిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు రెండోసారి కూడా బెన్యామీనుల చేతిలో ఓడిపోవడం జరిగింది. మొదట ఎంతమందిని సంహరించారు? 28,000 మందిని. రెండోసారి 18,000 మందిని సంహరించారు. మొత్తం ఎంతమంది? 40,000 మంది ఇశ్రాయేలు ప్రజలను ఒక్క గోత్రానికి చెందిన బెన్యామీనీలు ఓడగొట్టారు. అయితే వీరు మొదట ప్రార్థన చేశారు, రెండోసారి కూడా దేవునికి ప్రార్థన చేశారు, అయినప్పటికీ ఓడిపోయారు. కానీ వీరు మూడోసారి ఏం చేస్తారు చూద్దాం. మూడోసారి కూడా మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతారు, యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. అయితే వీళ్ళు మూడోసారి ఏం చేస్తారంటే 26వ వచనంలో, వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి, ఈ బేతేలు అనగా దేవుని యొక్క మందిరము. బేతేలు అను మాటకు దేవుని ఇల్లు లేదా దేవుని యొక్క మందిరము అని అర్థం. బేతేలునకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. వీరు మూడోసారి ఏం చేశారంట? ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి వీళ్ళు మూడోసారి ఏ విధంగా ప్రార్థన చేశారంటే యెహోవా సన్నిధిని ఏడ్చుచు ఉపవాసముండి. మొదట మామూలుగా ప్రార్థన చేశారు, మొదట యుద్ధానికి వెళ్తున్నప్పుడు. రెండోసారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మామూలుగా ప్రార్థన చేశారు. కానీ మూడోసారి ప్రార్థన ఏ విధంగా చేశారంటే ఉపవాస ప్రార్థన. అంటే ప్రార్థన చేసినా కూడా వారు తమ శత్రువులపైన విజయం పొందుకోలేదని చెప్పి ఆ బేతేలును ప్రవేశించి, అంటే యెహోవా మందిరంలోకి ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు బలులు అర్పించారని వాక్యంలో సెలవిస్తుంది. అయితే వీళ్ళు బలులు అర్పించి దేవునికి ఆ విధంగా మళ్ళీ ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ప్రభువా మేము మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము, నీవు మాకు ఏ విధంగా విజయాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే 35వ వచనంలో, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. మూడవసారి వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను దేవుడు హతం చేయించాడు. వారందరినీ సంహరించడానికి కావలసిన శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. వీరు మొదట ప్రార్థన చేశారు దేవునికి. మొదటిసారి వెళ్తున్నప్పుడు, రెండోసారి కూడా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశారు, కానీ విజయాన్ని పొందుకోలేకపోయారు. న్యాయం వీరి వైపే ఉంది. అంటే వీరు బెన్యామీనీయులు తప్పు చేశారు కదా, బెన్యామీనీయులు తప్పు చేసినప్పటికీ వారిపైన గెలిచారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. కానీ మూడోసారి ఏం చేశారంటే ప్రార్థన చేసినప్పటికీ మేము ఫలితం పొందుకోలేకపోతున్నామని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు ఆ దినమంతా బలులు అర్పించుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. చేసినప్పుడు ఆ సమయంలో దేవుడు అప్పుడు వారికి సమాధానాన్ని ఇచ్చి తమ శత్రువుల పైన విజయాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ మనం సమాధానం పొందుకోలేము. ఎందుకు మనకి సమాధానం రావట్లేదని చెప్పి ఎంతో దిగులు చెందుతాం. కానీ ప్రార్థనతో మనం సాధించలేకపోయినప్పటికీ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏదైనా విజయాన్ని పొందుకోగలమని చెప్పి ఈ యొక్క కథ మనకి తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఆ విధంగా ప్రార్థనతో పాటుగా ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా కూడా మనం ఏ విధంగా మేలును పొందుకోగలమో ఈ యొక్క కథ మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో
ఉపవాస ప్రార్థన కలిగి జీవించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క మాటలు, ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మంచిది. దేవుని ఉన్నతమైన నామములో చాలా చక్కని సందేశాన్ని మనం విన్నాం. దేవుని కృపలో బిడ్డడు దేవుడిచ్చినటువంటి సమయోచితమైన జ్ఞానం, ఒక మంచి సబ్జెక్టుతో మరి సహోదరి నిలబడగలిగింది. పింకీ బాల్యం నుంచి సంఘంలో పెరిగినటువంటి బిడ్డ దేవుని యొక్క భయములోను భక్తిలోను త్రుటిల్లుతూ అనేకమైన పరిస్థితులను ఫేస్ చేసినప్పటికీ ఈ సందేశము ఉన్నతమైనటువంటి ఒక మూలపాఠాన్ని నేర్పిస్తుంది కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు తప్పు చేసినటువంటి బెన్యామీయులు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పటికీ, ఒకటి లేదా రెండు మార్లు ప్రార్థించిన ఇశ్రాయేలు విజయం చేకూర్చలేకపోయినప్పటికీ సహకరించినటువంటి సందర్భం, ఏ సందర్భంలో ఇశ్రాయేలీయులు బెన్యామీయులను జయించగలిగారంటే ఉపవాస ప్రార్థన. స్తోత్రం. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, పడిపోతున్న సమయంలో ఈ ఉపవాస దినాలు ఎంతో సహకారంగా ఉంటాయి. ఈనాడు మనం గమనిస్తే శ్రమల దినాల్లో ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, కోల్పోయినవి మనం సంపాదించుకోవడానికి, తప్పిపోయిన త్రోవలను సరిచేసుకోవడానికి. ఎక్కడైతే పడిపోయావో అక్కడ నువ్వు లేవలెత్తలేకపోయినా ఆ మొదటి మెట్టులోనే నువ్వు వెనక్కి తిరక్క ఒకటికి పలుమార్లు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, అడగగలిగితే, దేవునిపై నీ ఏకాగ్రత కనపరచగలిగితే నీ మార్గములను దేవుడు సరిచేయగలుగుతాడు, విజయాన్ని చేకూర్చగలుగుతాడు. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి, చక్కని వర్తమానం ద్వారా దేవుడు నిలబెట్టుకునే దానిని బట్టి దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును, ఆ మాదిరిగా చక్కని ప్రసవమును, ఆ మాదిరిగా ఇంకా బలమైనటువంటి సాధనముగా వాడుకోవడానికి దేవుడు సంతుష్టైన ఆరోగ్యమును దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోనికి వెళదాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ప్రత్యేక సమయంలో నైనా బిడ్డ పింకిని మీరు లేవనెత్తుకొని ఉన్నతమైన ఉపదేశములు బోధించుటకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకంలో అనేక మంది కుటుంబాల్లో శ్రమలు, వేదనలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు ప్రతి బాధకు పడిపోక, ప్రతి బాధకు కృంగిపోక, ప్రతి బాధకు మిమ్మల్ని నిందించక ప్రయత్నించువారుగా ఉంటూ, ప్రార్థించువారుగా ఉంటూ, నీ సన్నిధిలో నైనా మీకు సమీపముగా వారు ఉండువారుగా ఉన్నప్పుడు విజయము చేకూర్చబడదని చక్కని మాటలను మాకు అందించినందుకై స్తోత్రాలు. నాయనా, సంఘాన్ని దీవించండి, చేరుచిన బిడ్డలు దీవించండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ ఉపవాస దినాల్లో అల్పాహారం తీసుకొచ్చిన కుటుంబం నాయనా, మరి బుధాల యోహాన్ని బట్టి నాయనా, మరి వారి సత్యమని విపకాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితం ద్వారా ప్రభువా సంఘములో సహవాసములో పాలిభాగస్తులు వంటకు ఇచ్చిన కృపను బట్టి నాయన, ఈ రీతిగా ఈ కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు మీ కృపలో నడిపించినందుకై మా ప్రియుడు, మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.